నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది పోలీస్. ఆపదలో అండగా నిలుస్తారని ప్రజలు ఆశించే వ్యవస్థ కూడా అదే. శాంతి భద్రతల నిర్వహణలో, ప్రజల రక్షణలో వారి పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి రెండు మాటలే చాలు. కానీ స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రజల నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకునే స్థాయికి పోలీసులు చేరారా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. అది కాక కస్టోడియల్ హింసలు, దురుసు ప్రవర్తన వంటి ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నో హెచ్చరికలు చేసినా పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది అన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ వ్యవస్థపై ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి పట్ల ప్రజాభిప్రాయం మారాల్సిన అవసరం ఉందన్నారు. మరి డీజీపీల సదస్సులో ప్రధాని ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? రావాల్సిన మార్పేంటి? ఇదే అంశంపైనటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు వివి లక్ష్మీనారాయణ గారు, విశ్రాంత ఐపీఎస్ అధికారి హైదరాబాద్ నుంచి. అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హైదరాబాద్ నుంచి. ఎస్ నగేష్ కుమార్ గారు, సీనియర్ సంపాదకులు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. రైట్, ముందుగా చంద్రకుమార్ గారు మీతో మొదలు పెడదాం. చంద్రకుమార్ గారు, నిజానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిందండి. ఈ వజ్రోత్సవ ప్రయాణంలో ఎన్నో మారాయి. పోలీసులు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా అందుకోలేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ప్రధానమైన కారణం ఏంటంటే, ఎక్కడైతే పోలీస్ అధికారులు సిన్సియర్గా పనిచేసినారో, తమ డ్యూటీని చాలా కరెక్ట్గా నిర్వహించినారో, అలాంటి సందర్భంగా ప్రజల నుంచి అప్రిసియేషన్ కూడా వచ్చినటువంటిది మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ఎన్నో కేసుల్లో నేను జడ్జిగా ఉన్నప్పుడు కూడా చాలా కేసులు డీల్ చేశాను. అంటే కేవలం సైంటిఫిక్ ఎవిడెన్స్ మీదనే కన్విక్షన్స్, అంటే శిక్షలు పడ్డటువంటి ఒక కేసులు కూడా చాలా ఉన్నాయన్నట్లు. అక్కడ ఏంటంటే పోలీస్ అధికారులు చాలా శ్రద్ధతో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, ఎక్కడో పాతి పెట్టినటువంటి శవాన్ని తీసి దాన్ని ఆ హెడ్ ఏతుందో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం, ఆ ఫోటోలు తీసి, అంటే ఈ చనిపోయిన డెడ్ బాడీ, ఈ యొక్క దొరికినటువంటి అస్థిపంజరం అతందే అనేటటువంటి విధంగా అక్కడ ప్రూవ్ చేయడం. అక్కడ డ్రాయర్ కానీ లేకపోతే చిన్న చిన్న రింగ్స్ కానీ ఎలాంటివైనా దొరికితే, అంటే ఒక ఎవిడెన్స్ కలెక్షన్ అనేటటువంటిది ఎక్కడైతే పోలీస్ అధికారులు చాలా శ్రద్ధగా కరెక్ట్గా చేసినారో, ఈవెన్ డాక్యుమెంట్స్ కలెక్షన్ విషయంలో కానివ్వండి, ఏసీబీ కేసెస్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అక్కడ మనకు మంచి ఫలితాలు వచ్చినాయి. అయితే చాలా సందర్భాలలో జరుగుతున్నది ఏంటంటే, సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద అంతగా నమ్మకం అనేది కలగడం లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక్క మాటలు చెప్పాలంటే అవినీతే ప్రధానమైన కారణము, లేదా రాజకీయ నాయకుల యొక్క జోక్యం అనేటటువంటిది మరొక కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నట్లు. అంటే వీళ్ళు నిర్వహించాల్సినటువంటి ఒక డ్యూటీని సక్రమంగా నిర్వహించకపోవడం, లేదా ప్రలోభాలకు లోబడి కేసును పక్కతో పట్టించడం, లేదా అసలైన నేరస్తుల మీద సాక్ష్యాధారాలు సేకరించకుండా కొన్ని సందర్భాల్లో అమాయకులను కేసులో ఇరికించడం. ఇట్లా ఏంటంటే పేదవారికి ఒక న్యాయం, డబ్బున్న వాళ్లకు మరొక న్యాయం దొరుకుతుంది పోలీస్ స్టేషన్లో అనేటువంటి భావన సామాన్య ప్రజల్లో రావడం జరిగిందన్నట్లు. అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా ఈ రాజకీయ నాయకుల జోక్యం వల్ల వాళ్ళు స్వతంత్రంగా పనిచేయకపోవడం, లేదా తమ పోస్టింగ్ల కోసం, ప్రమోషన్ల కోసం, లేదా రాజకీయ నాయకులకు మెప్పు కోసం వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా ఇన్వెస్టిగేషన్ మార్చడం, ఇలాంటి కొన్ని చర్యల వల్ల ఏమైపోయిందంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం క్రమంగా సన్నగిల్లుతూ వచ్చిందన్నట్లు. ఇప్పుడు చాలా ప్రదేశాల్లో, చాలా రాష్ట్రాల్లో, చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, పోలీసు అధికారులు చాలామంది అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా, మంత్రులకు అనుకూలంగా పనిచేస్తున్నారు, లేదా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వ్యాపించిందన్నట్లు. ఇది మనం దూరం చేయాలంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు పోలీసులు ప్రజల విశ్వాసం చూరగొనాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రజల విశ్వాసం చూరగొనాలంటే వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి విధానంలో నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేయడం, సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయడము, ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడము, ఇది చేయాల్సిన అవసరం. ఇప్పుడు మనం కొన్ని కేసుల్లో చూస్తున్నాం,
అనేక కారణాలు ఉండిండొచ్చు. అందులో ఇప్పుడు కొన్ని కేసుల్లో, ఇప్పుడు ఏసీబీ లాంటి కేసుల్లో లేదా అవినీతి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, ఎంతో లక్షల కోట్ల కొద్ది రూపాయల ఫ్రాడ్ జరిగింది ఈ కేసులో. అలాంటి కేసులు కూడా చూడండి 10 ఏళ్ల నుంచి విచారణ రాకుండా నోచుకోనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అన్నట్లు. అంటే ఒక పోలీసునే కారణం అంటే ఒక పోలీసే కారణం కాకపోవచ్చు, కానీ వీళ్ళ పాత్ర కూడా అందులో ఉంటుంది అన్నట్టు. అందులో వీళ్ళ పాత్ర కూడా అందులో ఉంటుంది. ఇవన్నీ కారణాల వల్ల కొంచెం పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిలుతున్నది. లక్ష్మీనారాయణ గారు, పోలీసులపై ప్రజల అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు ప్రధాని మోదీ. మరి ఏం మారాలి, ఎందుకు మారాలి, ఎవరు మార్చాలి? మనం రాజ్యాంగం బట్టి చూసుకుంటే పోలీసు వ్యవస్థ అన్నది టోటల్గా స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కేవలం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇలాంటి ఫోర్సెస్ ఉంటాయి. ఎక్కడైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ పోలీస్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే వాళ్లకు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం. అందువల్ల పోలీసు యొక్క పర్ఫార్మెన్స్ అన్నది చాలా ప్రధానమైన, దానికోసం సఫిషియెంట్ ఫండ్స్ అన్నవి రాష్ట్ర ప్రభుత్వాలు అలాట్ చేయాలి. యాక్చువల్గా మీరు ఒకసారి చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ ఏంటంటే ప్రతి 1,00,000 మందికి సుమారుగా 222 మంది పోలీసులు ఉండాలి అన్నది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఒక స్టాటిస్టిక్స్. కానీ అనేక రాష్ట్రాల్లో చూస్తే అది కేవలం 180 దాకా ఉంది. తర్వాత అనేక వేకెన్సీలు ఉండడం వల్ల వాటిని కూడా ఫిల్ చేయకపోవడం వల్ల సుమారుగా 122కు మాత్రమే పరిమితమైంది. దానివల్ల ఏమవుతుందంటే పోలీసు మీద లోడ్ పెరుగుతుంది. ఎప్పుడైతే లోడ్ పెరుగుతుందో వాళ్ళ క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. సో ఇందులో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పోలీసుల మీద ఉన్న ఈ ఎక్స్ట్రా లోడ్ ఏదైతే ఉందో, వర్క్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే సరి అయిన రిక్రూట్మెంట్ చేయడం, వేకెన్సీస్ ను ఫిలప్ చేయడం, ఆ తర్వాత ట్రైనింగ్ సక్రమంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో ఉన్న ఒక విషయం. రెండవది, పోలీసు రిఫార్మ్స్ అని చాలా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ప్రకాష్ సింగ్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అనేకమైన పోలీస్ రిఫార్మ్స్ కి వాళ్ళు ఆదేశం ఇచ్చారు. మొదటిది, రాష్ట్రంలో అతి ముఖ్యమైన పోస్టులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, తర్వాత వచ్చేసి ఐజీలు, తర్వాత ఎస్పీలు, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్, వీరందరికీ కూడా కనీసం 2 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. కానీ చాలా రాష్ట్రాలలో డీజీపీలను ఇంకా వాళ్ళని ఫైనల్ గా డీజీపీలుగా, అంటే హెచ్ఓపిఎఫ్ అంటారు దాన్ని, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్, అలాంటి నియామకాలు జరగట్లేదు. కేవలం అడహాకు లేకుంటే ఇన్ఛార్జ్ డీజీలని నియమిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీరి మీద ప్రెషర్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదొకటి. తరువాత సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ మరియు ఇన్వెస్టిగేషన్ పోలీసులు అన్నవి సపరేట్ చేయాలి అని. అంటే ఇన్వెస్టిగేషన్ పోలీసులు సపరేట్ గా ఉంటే వాళ్ళకి కేసుల ఇన్వెస్టిగేట్ చేయడానికి సమయం ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు చంద్రకుమార్ గారు చెప్పినట్టు ఎవిడెన్స్ సక్రమంగా కలెక్ట్ చేయగలరు. ఇవన్నీ కూడా చేసిన ఒక వ్యవస్థలు. కాబట్టి ఇటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్ ఇంప్లిమెంటేషన్ అన్నది సక్రమంగా జరగకపోవడం, రిక్రూట్మెంట్ అన్నది సరి అయిన టైంలో జరగకపోవడం, వేకెన్సీలను ఫిలప్ చేయకపోవడం, సో ఇటువంటి కారణాల వల్ల ఏంటంటే పోలీసుల మీద ప్రెషర్ ఎక్కువగా పడిపోయి, అంటే వర్క్ ప్రెషర్ పెరిగి వాళ్ళ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఇంతకు ముందు వారు అన్నట్టు ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అంటే అందులో చట్టాలు చేసే రాజకీయ నాయకులు ఉంటారు, ఇంప్లిమెంట్ చేసే పోలీసులు ఉంటారు, ఆ తర్వాత తీర్పులు ఇచ్చే జ్యుడిషియరీ ఉంటుంది, ఆ తర్వాత శిక్షలు పడిన వారి ప్రవర్తనలో మార్పులు తెచ్చే ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 4 గనక సంయుక్తంగా పని చేయగలిగితే అప్పుడు ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అన్నది మారుతుంది. సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ వెళుతుంటే ఈ విధంగా పోలీసుల యొక్క ప్రతిమ, ముఖ్యంగా నేను చెప్పడం అంటే వాళ్ళు చక్కగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ తర్వాత ఇంతకు ముందు వారు అన్నట్టు కేసులు చాలా సంవత్సరాలు కోర్టులలోనే ఉండిపోతాయి. అందువల్ల ఏంటంటే ప్రజలకు వెంటనే సత్వర న్యాయం దొరకట్లేదు అన్న ఒక భావన కలుగుతుంది. దీనికి పోలీసులే కారణము అన్న వాళ్ళలో ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత సరి అయిన సమయంలో వాటిని ఛార్జెస్ ఫ్రేమ్ చేసి త్వరగా ట్రయల్ కండక్ట్ చేసి గనక తీర్పులు రాగలిగితే అప్పుడు మళ్ళా ప్రజలు ఈ వ్యవస్థ పట్ల విశ్వాసం అన్నది వాళ్ళలో పెరుగుతుందన్నది నా అభిప్రాయం. రైట్ అండి.
నగేష్ గారు మీరు చెప్పండి, డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పోలీసులపై ప్రజాభిప్రాయం మారాలని అంత నిక్కచ్చిగా చెప్పడానికి అసలు నేపథ్యం ఏంటని మీరు అనుకుంటున్నారండి? అంటే ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఇదంతా మనం ఇంకా కొలోనియల్ ఎరా మైండ్ సెట్లో ఉన్నాము. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనకి పోలీస్ యాక్ట్ అనేది 1861లో వచ్చింది. అది కూడా ఏమిటి, 1857లో మనకి బ్రిటిష్కి వ్యతిరేకంగా ఏదైతే రిబెలియన్ వచ్చిందో అప్పుడు తీసుకొచ్చారు. సో అప్పుడు ఏమిటంటే మన దేశం పౌరుల్ని అణగతొక్కడానికైనా వచ్చిందనమాట. బట్ ఆ మైండ్ సెట్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నదని ప్రధానమంత్రికి బాధ అనమాట. సో ఇప్పుడు అది అది కల్చరల్ షిఫ్ట్ రావాలన్నారు. ఇప్పుడు ఏమిటంటే అది ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ రూలర్ టు సిటిజన్ దగ్గర నుంచి సిటిజన్ సర్వీస్ మైండ్ సెట్ రావాలనేది ఆయన అంటారు. సో ఇప్పుడు ఏమిటంటే ఇది ఈ విషయం చాలా మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ డిబేట్ జరుగుతున్నది. పోలీస్ ఎట్లాగ ఉండాలి ఏమిటి అనేది, ఇది కొలోనియల్ మైండ్ సెట్ పోవాలనేది చర్చ జరుగుతున్నది. అయితే ఏమిటంటే గత ఏడాది ఏమిటంటే ఇండియన్ పీనల్ కోడ్ని, దాని తర్వాత సిఆర్పిసిని, దాని తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ని, మూడింటిని ఏమిటంటే దాన్ని మార్చారు, దానికి ఇండియన్ నేమ్స్ ఇచ్చారు. సో దాంతో ఏమిటంటే ఈ కొలోనియల్ మైండ్ సెట్ పోయి మనకి పోలీస్ ఏమిటంటే అకౌంటబిలిటీ, దాని తర్వాత ప్రజలకి ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఒక భావంతో పని చేయాలనేది తీసుకొచ్చారు. సరే ఇప్పుడు ఏమవుతున్నదంటేనండి, ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు కానీ చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా ఎన్నో కమిటీలు వేశారు, అంతా చేశారు. ఎక్కడ ఆ కమిటీలు అంతా ఏంటంటే ఆ రిపోర్ట్స్ అన్నీ మూలన పడిపోయాయి. సో ఎక్కడ అది వాటి ఇంప్లిమెంటేషన్ లేదు. సో ఇది కూడా ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది అది ఏంటంటే, ఏదైతే నిన్న నయా రాయ్పూర్లో డీజీపీస్ని ఐఈపీస్ని ఏదో మాట్లాడారో బోల్డ్ అండ్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ గత ఒక 1975 నుంచి రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ రికమెండేషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసే ఇంకో కమిటీ వేయమని చెప్పటం లేదు. ఇవన్నీ రికమెండేషన్స్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే పోలీసులో రిఫార్మ్స్ వస్తాయి. లేకపోతే మళ్ళా కొత్త పేర్లు వచ్చి పాత పద్ధతిలో ఉండిపోతాయి. రైట్. లక్ష్మీనారాయణ గారు, గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ ప్రకారం పోలీసుల్ని సంప్రదించేవారు 40% పైగా లంచం ఇచ్చినట్లు చెప్పారు. ఒకవైపు 1861 నాటి వాసనలు, మరోవైపు అవినీతి. వీటిని మార్చడం ఈజీయేనా అండి? మార్చడం ఈజీగా అంటే డిటర్మినేషన్ ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే మీరు చూసుకుంటే కరప్షన్ గనుక మీరు ఒకసారి అనలైజ్ చేస్తే టాప్ లో ఉన్నవి రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్లు. ఎక్కడైతే ప్రజలు డైరెక్ట్ కాంటాక్ట్ తో ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటారో ఆ డిపార్ట్మెంట్స్ లో కరప్షన్ ఎక్కువగా ఉన్నది అనేది సర్వసాధారణంగా మనకు తెలిసే విషయాలు. అందుకనే ఈ మధ్య కాలంలో టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇంటర్ఫేస్ అన్నది తగ్గిస్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు ఫేస్లెస్ సిస్టమ్ అని తయారు చేశారు. అంటే ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. దానివల్ల కరప్షన్ అన్నది తగ్గుతుంది. సో అదే విధంగా ఇక్కడ పోలీసు విభాగంలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి, అందుకనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అన్నది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నది కొన్ని రాష్ట్రాల్లో మొదలు పెట్టారు. ఈవెన్ బిఎన్ఎస్ఎస్ఎస్ లో కూడా ఏదైతే సిఆర్పిసి ఉందో దాన్ని మార్పులు చేసిన దాంట్లో కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, తర్వాత జీరో ఎఫ్ఐఆర్ ఇలాంటివి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో అందువల్ల కరప్షన్ ను తగ్గించడం అన్నది ఖచ్చితంగా తగ్గించవచ్చు, ముఖ్యంగా పోలీసు విభాగంలో. దానికే నేను అంటున్నా, మనం ఎవరిని ఈ డిపార్ట్మెంట్ కు అధిపతులుగా మనం నియమిస్తున్నాము, వారి ఇంటిగ్రిటీ లెవెల్స్ ఏంటి, తర్వాత వాళ్ళు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ని ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతున్నారు, ఇవన్నీ కూడా పారామీటర్స్ అవుతాయి. అందుకనే ఎన్నో కమిషన్లు, ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎన్నో కమిషన్లు ఉన్నాయి, వారు రికమెండేషన్లు ఇచ్చారు. కానీ ఆ రికమెండేషన్లు ఇంప్లిమెంటేషన్లు అన్న వాటికి నోచుకోవడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు డిటర్మినేషన్ తో ఉండాలి. అందుకనే స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. అంతో ఇందులో ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ, తర్వాత హైకోర్టు జడ్జీలు,
వీరందరూ కూడా మెంబర్స్ గా ఉంటారు. వారు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేస్తుంటారు. కానీ అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏ రాష్ట్రంలో కూడా ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే స్టేట్ లో ఉన్న ముఖ్యమంత్రులు గాని వీరు పోలీసుల మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా ప్రజల యొక్క విశ్వాసం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడానికి ఇది కూడా ప్రధానమైన కారణం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన నియమావళి ఏదైతే ఉందో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయడం, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ కి 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయగలిగితే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పోలీసు విభాగంలో ఉన్న కరప్షన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికి మనం ప్రయత్నం చేయాలన్నది నా అభిప్రాయం. రైట్, ఓకే అండి. చంద్రకుమార్ గారు, సత్యమేవ జయతే, మంచి వాళ్లను కాపాడు, చెడ్డవాళ్లను శిక్షించు, పోలీస్ వ్యవస్థపై కనిపించే అందమైన నినాదాలు అమల్లో ఎలా ఉంటున్నాయండి? న్యాయమూర్తిగా మీ అనుభవాలేంటి? ఒకటంటే చాలా కేసుల్లో మేము చూసాము, ఎక్కడైతే పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ సత్యమేవ జయతే అంటే కేసును ఉన్నది ఉన్నట్లు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నారు, సాక్షులు చెప్పిందాన్ని చెప్పినట్లుగా ప్రజెంటేషన్ చేస్తున్నారు, లేదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టైంలో అరెస్ట్ అండ్ రికవరీ కరెక్ట్గా చేసిన టైంకు వాళ్ళు అరెస్ట్ చూపించడము, రికవరీ ప్రాసెస్ను కరెక్ట్గా చేయడము, అదేవిధంగా ఇప్పుడు సాక్షుల్ని గుర్తించేటటువంటి విధానంలో కూడా ఒక పద్ధతి ప్రకారంగా సరైన సమయంలో సాక్షుల్ని మనము అంటే నేరస్తుల్ని గుర్తించేటటువంటి ప్రక్రియ చేపట్టడం, ఇలాంటి ఏంటంటే ఎక్కడైతే నిజాయితీ ఉందో, ఎక్కడైతే సత్యం ఉన్నదో, ఎక్కడైతే ఉన్న కేసును ఉన్నట్లుగా ప్రజెంట్ చేస్తున్నారో అక్కడ మనకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉందన్నట్లు, అంటే కన్విక్షన్ రేట్ కూడా ఎక్కువ కనబడుతుంది. నేను దాదాపు 18 సంవత్సరాలు సెషన్ జడ్జిగా పనిచేశాను, 7 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా పనిచేశాను. చాలా కేసుల్లో కేసులు వీగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సత్యాన్ని వదిలిపెట్టడం, అంటే ఏదైతే వీళ్ళు చేయాలో చేయకపోవడం. కేసు ఒక రకంగా ఉంటే దాన్ని మరొక సాక్షులు చెప్పేది ఒక రకంగా, వీళ్ళు రాసేటటువంటి స్టేట్మెంట్స్ కానీ మరో రకంగా ఉండడం, లేదా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మరో రకంగా ఉండడం. దానివల్ల ఏమైపోతుందంటే చాలామంది సాక్షులు కోర్టుకు వచ్చిన తర్వాత ఉన్నట్లు వాస్తవం చెప్తారు, వీళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, అక్కడ రికార్డు మరో రకంగా ఉంటుంది. అలా ఉండేటప్పటికి ఏమైపోతుందంటే జడ్జీలకు ఈ ప్రాసిక్యూషన్ కేసు మీద, పోలీసు వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద డౌట్ వచ్చి, అనుమానం వచ్చేసి సాధారణంగా ఆ కేసులు కొట్టివేయబడతాయి, లేదా నేరస్తులు విడుదల చేయబడతారు అన్నట్లు. ఇక్కడ సత్యమేవ జయతి అన్నట్లు ఎక్కడైతే ఒక సరి అయినటువంటి పద్ధతిలో, అంటే మ్యానిపులేషన్ లేకుండా, అంటే చేర్పులు మార్పులు లేకుండా తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆ కేసును తారుమారు చేయకుండా ఉన్నదాని ఉన్నట్లు కనుక ప్రజెంట్ చేసినట్లయితే అక్కడ ప్రాసిక్యూషన్కు సక్సెస్ జరుగుతుంది. ఆ సివిల్ కేసులు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నట్లు. దేనికైనా సత్యం అనేటటువంటిది అది బేసిక్. సత్యం వల్ల ఇంకొక గొప్ప విశేషం ఏముంటుందనంటే, సత్యం చెప్పిన తర్వాత నేను దాన్ని మళ్ళీ అసర్ట్ చేసుకోవడానికి మళ్ళీ చెప్పడానికి ఇబ్బంది ఏముండదు అన్నట్లు. కానీ ఒకసారి అబద్ధం చెప్తే, అయ్యో నేను ఇది అబద్ధం చెప్పాను గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మళ్ళీ చెప్పాలి అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ మిగతా చోట కానీ ఆ సాక్షులు చెప్పలేకపోతారు అన్నట్లు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కానీ పెద్ద కేసులు కావచ్చు, చిన్న కేసులు కావచ్చు, పెద్ద అవినీతితో ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కూడా కావచ్చు. ఇప్పుడు కొన్ని వార్తలు చూస్తూ ఉంటే ఇన్వెస్టిగేషన్ అంటే రాజకీయ జోక్యం వల్ల కావచ్చు, మరొక జోక్యం వల్ల కావచ్చు, పెద్ద ఆర్థిక నేరస్తులైనటువంటి కేసుల్లో ఈడీ రేడ్ చేసి కేసు ఫైల్ చేసిన తర్వాత, సిబిఐ కూడా రేడ్ చేసి కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసులు విచారణకు వచ్చే సమయానికి వీళ్ళు అధికార పక్షం వైపు నేరస్తులు చేరిపోవడము, లేదా అక్కడ కేసు మళ్ళీ ఛార్జ్షీట్ సరిగా సమయానికి వెయ్యకపోవడం. ఇంకొకటి ఏంటంటే ఈ కరప్షన్ కేసెస్లో ఉన్నటువంటి ఒక చిన్న లోపం అనుకోవచ్చు, లేక ప్రొసీజర్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్ శాంక్షన్ కావాలా. గవర్నమెంట్ శాంక్షన్ అంటే పెద్ద కేసులు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా పెద్ద కేసుల్లో ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క శాంక్షన్ అనేది అవసరం అన్నట్లు. అలాంటప్పుడు చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందనంటే ఈ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు,
లేదా పొలిటికల్ దీన్ని మోటివ్తో కొన్నిటికి శాంక్షన్ ఇవ్వడము, కొన్నిటికి శాంక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఓకే కూడా అండి. పోలీస్ వ్యవస్థకి వీళ్ళు నిజాయితీగా లేరు అనేటువంటి భావన ప్రజలు కలుగుతున్నారు. Right. కాబట్టి Okay. ఏంటంటే సత్యమేవ జయతే అనే దాన్ని ఫాలో చేస్తే ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. రైట్. నగేష్ గారు, వృత్తి నైపుణ్యం, సున్నితత్వం, ప్రతిస్పందన, పోలీసుల పట్ల ప్రజాభిప్రాయం మార్చడంలో ఈ 3 కీలకమన్నారు ప్రధానమంత్రి మోదీ. ఎందుకనండి? అంటే ఆ 3 ఎందుకని? అంటే ప్రజాభిప్రాయం అనేది చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఏవేవైతే కమిటీస్ ఏవైతే వేసాయో వాళ్ళందరూ ఏం చెప్పారంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలనేది వాళ్ళు చెప్పారు. దానికి ఏమిటంటే ప్రజలు వాళ్ళు నమ్మకం కలగాలి. ఈ నమ్మకం కలగాలంటే పోలీసు వాళ్ళు ఏమిటంటే వాళ్ళ మీద ఏదైతే ఇంప్రెషన్ ఒకటి ప్రజల్లో ఉందో ఏమిటి, అది కొంతమంది దాంట్లో అవినీతి పరులని, కొంతమంది దౌర్జన్యం చేస్తారని, ఇలాంటిది ఒకవేళ ఇలాంటి అభిప్రాయం పోవాలంటే పోలీసులు ఏమిటంటే తన ఇది మార్చుకోవాలి. దాంట్లో ఎలాంటి 2 అభిప్రాయాలు లేవు. సో ఇది ప్రధానమంత్రి నిన్న చాలా గట్టిగా చెప్పారు. ఏది పోలీసులో మార్పులు రావాలి. ఇది ఏమిటంటే మామూలు పరిస్థితులు మారుతున్న కొద్దీ కూడా మార్పులు రావాలి. ఎట్లాగా? ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది, దాని తర్వాత టెర్రరిజం ఉంది. ఇంతకుముందు ఈ క్రైమ్స్ అన్నీ ఇంతకుముందు అంత లేదు. ఇప్పుడు ప్రతిరోజు ఒక టెర్రరిజం కేసు వస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ అయితే రోజుకి 4-5 సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి. సో దీనికి ఏమిటంటే మోడర్న్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ వాడుకోవాలి. ఏమన్నారంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకుని యూనివర్సిటీస్ కొలాబరేట్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ కూడా వాడుకొని ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ని ఇంప్రూవ్ చేయాలనేది. దానికి కారణం ఏమైంటుందంటే ఆయన అభిప్రాయంలో ఒక కన్విక్షన్ రేటు చాలా పూర్ కన్విక్షన్ రేటు పోలీసుతో ఏదైతే కోర్టులో వస్తాయో, సో కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ కావాలంటే, స్పీడప్ కావాలంటే ఇవన్నీ మోడర్న్ టూల్స్ వాడాలి. దాని తర్వాత ఏమిటంటే వాళ్ళు దీంట్లో ఏమిటంటే నేషనల్ డేటాబేస్ ఉంది, అది కూడా వాడుకోమన్నారు. దాని పేరు ఏదో ఉందండి. సో అది కూడా వాడుకోమన్నారు. అంటే మొత్తం పోలీస్ వాళ్ళు పాత పద్ధతులు మానుకొని కొత్త దీంట్లో వచ్చి ఆ మైండ్ సెటే మార్చుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్ సమయంగా జరగాలంటే ఈ టెర్రరిజము, సైబర్ క్రైమ్స్ చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. ఇవే మెయిన్ అయిపోయింది. సైబర్ క్రైమ్లో ఒక మాట నేను ఇక్కడ చెప్పక తప్పదు. సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది, కానీ ఇన్వెస్టిగేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మన రాష్ట్రాల్లో చూస్తేను రోజుకి పెద్ద కేసులు వస్తున్నాయి, కోట్ల రూపాయలు పోతున్నాయి. బట్ రికవరీస్, అరెస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అదొక హర్షదాయకమైన విషయం అది. సో ఇది ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పోతున్నారు. చాలా బీదవాళ్ళు కూడా దీనికి మోసపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఏమిటంటే చాలామంది చిన్న వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్స్ నుంచి వాళ్ళు ఏమీ చేయకుండా బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు పోతున్నాయి. సో ఈ సైబర్ క్రైమ్ని కంటైన్ చేయడం, టెర్రరిజం కంటైన్ చేయడం అనేది ఇప్పుడు కొత్త దీంట్లో పోలీస్ వాళ్ళకి కొత్త డ్యూటీస్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రైట్ సార్. ఓకే. లక్ష్మీనారాయణ గారు, ప్రధానమంత్రి మోదీ సూచించినట్లుగా వికసిత భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి అర్బన్ పోలీసింగ్, అట్లానే పర్యాటక ప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి సార్? ముఖ్యంగా పర్యాటక ప్రాంతంలో మనం సెక్యూరిటీ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే భారతదేశానికి వచ్చే అనేక మంది విదేశీ పర్యాటకులకి ఆ ప్రాంతంలో సంరక్షణ మరియు ఆ ప్రాంతంలో వారు ఎలాంటి మోసాలకు గురి కాకుండా వారికి సరి అయిన మార్గదర్శనము, డైరెక్షన్స్ ఇవ్వగలిగే పోలీసు వ్యవస్థ గనక అక్కడ ఉంచగలిగితే మన భారతదేశం పట్ల వారికి ఉన్న అభిప్రాయం, భారతదేశం అన్నది సేఫెస్ట్ కంట్రీ అన్న ఒక మెసేజ్ అన్నది ప్రపంచ దేశాలకు వెళుతుంది. అందుకనే ఈ టూరిజం పోలీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ప్రధానమంత్రి గారు వికసిత భారత్ కోసం ఈ టూరిజం పోలీస్ అన్నది చాలా ప్రాధాన్యత వహిస్తుంది అన్నది వారు మాట్లాడారు. ఎందుకంటే మనం చూస్తాం చాలా టూరిజం ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు
అక్కడ చాలా మంది విదేశీయుల మీద ఆ విధమైన సహాయం కానీ కొన్ని ప్రాంతాలలో ఒకసారి ఐ థింక్ రాజస్థాన్లోని పుష్కర్ ఇలాంటి ప్రాంతాలలో వారి మీద మహిళా పర్యాటకుల మీద కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగాయి. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న దేశాలు డైరెక్టరీలు ఇష్యూ చేస్తుంటాయి, ఈ దేశాలకు ఈ ప్రాంతాలకు వెళ్ళొద్దు అని. అందువల్ల వికసిత భారత్ దిశగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని గనక మనం సార్థకం చేయాలంటే టూరిజం పోలీస్. రెండవది వచ్చేసి అర్బన్ పోలీసింగ్. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో చూసుకుంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్నారు, ఇక్కడ సెటిల్ అవుతున్నారు. అందువల్ల అర్బన్ పోలీసింగ్ మీద చాలా ప్రెషర్ పెరిగింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. అందువల్ల అర్బన్ పోలీసింగ్ ఎలా ఉంటుందంటే తక్కువ సమయంలో పోలీసు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాపులేషన్ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ జనాభాను ఉపయోగించుకుని ఎవరైనా క్రైమ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే పోలీస్ ప్రెజెన్స్ అన్నది చాలా ముఖ్యం అర్బన్ ప్రాంతాలు. అంటే పోలీసులు కనిపించడం, ఆ తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు వెంటనే స్పందించడం అన్నది అర్బన్ పోలీసింగ్ లో చాలా ముఖ్యం. అందువల్ల మీరు స్మార్ట్ సిటీస్ తీసుకుంటే అందులో సీసీటీవీ కెమెరా వ్యవస్థ అన్నది చాలా ప్రాముఖ్యంగా తీసుకురావడం జరిగింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం నగరాలన్నీ కూడా సీసీటీవీ యొక్క పర్యవేక్షణలో ఉంటాయి. వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి అటాచ్ చేయడం వల్ల ప్రజల యొక్క మూమెంట్స్, తర్వాత ఇలాంటి చర్యలు ఏవైనా జరిగితే, క్రైమ్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దగ్గర ఉన్న పోలీసింగ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే రావడం వల్ల ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న అభిప్రాయం జరిగిన వెంటనే పోలీసు వచ్చారు అన్నది. తర్వాత ముఖ్యంగా అర్బన్ పోలీసింగ్ లో చూడాల్సింది క్రైమ్ ప్రివెన్షన్. అంటే నేరాలు జరగకుండా చూడడం అన్నది కూడా చాలా ముఖ్యం. అప్పుడు ఏమవుతాయంటే అవి సేఫ్ సిటీస్ అవుతాయి. ఎప్పుడైతే కేవలం స్మార్ట్ సిటీస్ కాకుండా స్మార్ట్ సిటీలో సేఫ్ సిటీ అన్నది కూడా ఒక భాగం, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళా భారతదేశం యొక్క పేరు ఏదైతే ఉందో అది మళ్ళా ఒక వరల్డ్ లెవెల్లో కూడా సేఫెస్ట్ సిటీస్ అన్నది కూడా ఒక పేరు వస్తుంది. అందుకనే ప్రధానమంత్రి గారు ముఖ్యంగా అర్బన్ పోలీస్ గురించి, టూరిజం పోలీస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇవి ఎందుకంటే వికసిత్ భారత్ దిశగా ఈ రెండు ప్రధానమైన పాత్ర పోషిస్తాయని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత టెక్నాలజీ ఉపయోగం కూడా చాలా ముఖ్యం. టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యంగా నాట్ గ్రిడ్ అనే ఒక వ్యవస్థ ఉంది. ఇందాక నగేష్ గారు మాట్లాడారు నాట్ గ్రిడ్ గురించి. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న క్రిమినల్స్ గురించి కానీ క్రైమ్ గురించి కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని గనక రాష్ట్రాలు సక్రమంగా ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ వ్యవస్థ అన్నది ఏదైతే ఉంటుందో క్రిమినల్స్ ను కంట్రోల్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది అన్నది మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం. రైట్, ఓకే అండి. చంద్రకుమార్ గారు, పోలీస్ స్టేషన్లో హింస, దురుసు ప్రవర్తన ఇంకా ఉండటానికి గల సంస్థాగత లోపాలు ఏంటండి? అంటే వాటిని పరిష్కరించి నిజమైన పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తేవాలంటే ఎలా? అంటే ఒకటండి, మనకు సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ చట్టంలో అయితే ఉందో చాలా క్లారిటీగా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకంటే మొదలు పోలీస్ ఆఫీసరు తప్పనిసరి తన బ్యాడ్జ్ ధరించి అక్కడికి వెళ్ళాలి. అరెస్ట్ ఎందుకు చేస్తున్నాము, కారణం ఏంటి అనేటువంటి కారణాల వ్యక్తికి వివరించాలి. తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ఒక నోటీస్ తయారు చేసి అతనికి ఇవ్వాలి. దాని మీద ఆయన సంతకం తీసుకోవాలా. అతని దగ్గర బంధువులు, ఇంట్లో ఉన్నటువంటి మేజర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ అరెస్ట్ యొక్క సమాచారం అందించాలా. ఇట్లా ఏంటంటే తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసిన తర్వాత ఫలానా వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము, ఫలానా కేసులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము అని చెప్పేసి రాసినటువంటిది అక్కడ నోటీస్ బోర్డు మీద కూడా అందరికీ విజిబుల్గా ఉండేటట్లు వాళ్ళు పెట్టాలి. ఇక్కడ ఇప్పుడు మామూలుగా టీవీస్లలో ఎట్లయితే వస్తుందో ఆ విధంగా అక్కడ చూపించాలనేటటువంటిది లేటెస్ట్గా అమెండ్మెంట్ చేసినటువంటి చట్టం. పాత చట్టంలో కూడా ఉంది, ఈ కొత్త చట్టంలో కూడా దీన్ని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. అంటే ఈ ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అని సూపర్వైజన్ చేసేటటువంటి బాధ్యత కూడా ఉన్నత పోలీస్ అధికారుల మీద ఉంది. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇది ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేసి ఫలానా వాళ్ళు మేము అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము, ఈ సమయానికి తీసుకొచ్చాము అనేటువంటి నోట్, రిపోర్ట్ అందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని సెర్చ్ చేయడం,
దానిలో సెర్చ్ చేసేటప్పుడు ఒక సెర్చ్ మెమో తయారు చేయడం, ఆయన దగ్గర ఏ వస్తువులు దొరికినాయి అనేటువంటిది ఒక మెమో తయారు చేయడం. అంటే ప్రతి దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉన్నది. ఈ వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి అనేది చట్టం. అంటే ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తి కాని సందర్భంలో 24 అవర్స్ లోపల నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళాలి. సరే జర్నీ టైం ఎక్స్క్లూడ్ చేసినా కూడా 24 అవర్స్లో మనం అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నట్లు. దీన్ని పాటిస్తలేరు. జరుగుతున్న విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో ఎవరో ముసుగు వేసుకొని రావడము, లేకపోతే ఎవరు పోలీసులు అరెస్ట్ తీసుకున్న తెలియకుండా పద్ధతిలో ఒక వ్యక్తిని పోలీస్ జేబులో తీసుకొని వెళ్ళడం, వెహికల్స్లో తీసుకొని వెళ్ళడం, ఆ పోలీస్ స్టేషన్లో అతన్ని లోపల గదిలో బంధించి ఉంచడం, అరెస్ట్ చేసిన విషయం ఎవరికి చెప్పకపోవడం, ఆయన లోపల అలాంటప్పుడు ఏమవుతుందంటే అరెస్ట్ కనుకను చూపించని సమయం లోపల ఎవరైనా బంధువులు వచ్చి అడిగితే మా వ్యక్తి మాకు తెలియదండి, మాకు తెలియదు, మేమైతే తీసుకురాలేదు అనేటటువంటి ఒక విషయాలు చెప్పడం, అరెస్ట్ని వాళ్ళు అడ్మిట్ చేయకపోవడం. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తిని టార్చర్ చేయడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి పోలీసులకు ఒక అవకాశం అనేది కల్పిస్తుంది అన్నట్లు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రొసీజర్ను కరెక్ట్గా ఫాలో చేయకపోవడం వల్ల. ప్రొసీజర్ని కనుక కరెక్ట్గా ఫాలో చేస్తే పోలీస్ స్టేషన్లో హింస కానీ, పోలీస్ లాకప్లో చనిపోవడం కానీ, పోలీస్ స్టేషన్లో టార్చర్కు గురవ్వడం కానీ, ఈ అమానుషమైనటువంటి ఒక పద్ధతులు మనం నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అపకీర్తి వస్తున్నదో ఈ అపకీర్తి కూడా రాకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అరెస్ట్ చేసేటప్పుడు ఏ పద్ధతి ఉండాలా, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ పద్ధతి ఉండాలా అనేది ఒక కరెక్ట్ ప్రొసీజర్ కనుక పోలీసు వాళ్ళు లా ప్రకారం, ఫస్ట్ విషయం ఏంటంటే లా ప్రకారం కనుక వాళ్ళు నడిచినట్లయితే అకార్డింగ్ టు ప్రొసీజర్ సిఆర్పిసిలో ఉన్నటువంటి విధంగా కనుక వాళ్ళు ప్రతిదాన్ని ఆ విధంగా వాళ్ళు ఫాలో చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అంటే చంద్రకుమార్ గారు టార్చర్ కానీ ఇబ్బందులు కానీ ఒక్క విషయం అండి, మెజారిటీ కేసుల్లో మీరు చెప్తున్నట్టు సవ్యంగా జరుగుతున్న, సక్రమంగా జరుగుతున్న, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నా కూడా కొన్ని కేసుల్లో క్రిమినల్స్ తెలివి మీరిపోయారు అని కూడా పోలీస్ తరఫు నుంచి చెప్తున్న సందర్భాలని తప్పట్లేదు ఆప్షన్ అన్న చాలా చాలా మైన్యూట్ కేసెస్లో అట్లా కూడా వినిపిస్తోంది కదండి. అంటే అదంతా ఏంటంటే ఏ పోలీసు వాళ్ళైతే ఇంటెలిజెంట్ పోలీస్ కాని వాళ్ళకే ఆ ప్రాబ్లం ఉంటుందండి. ఇంటెలిజెంట్ పోలీస్ వాళ్ళు కనుక అయితే సరియైన, ఇప్పుడు అనేక ఫారిన్ కంట్రీస్లలో ఎలాంటి సాక్ష్యాన్ని వాళ్ళు సేకరిస్తారంటే ఎటువంటి నేరస్తుడు కూడా దాని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదన్నట్లు. చూడు ఈ టైంకు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇదిగో సీసీటీవీలో ఇది చెప్తా ఉంది, ఈ టైంకి ఇట్లా ఉన్నావు, నీ బ్లడ్ గ్రూప్ ఇది, ఇగో నీ బ్లడ్ గ్రూప్ అక్కడ దొరికింది అంటే ఎవ్రీథింగ్ టోటల్ సైంటిఫిక్గా పక్కా ఎవిడెన్స్ చూపించి ఇగో ఇది ఇక్కడ ఉంది, ఇగో చూడు దీన్ని ఏమంటామని చెప్పేసి అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే, ప్రశ్నించినట్లయితే ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎక్కడ నీకు ఇప్పుడు ఈ టార్చర్ చేయడము లేకపోతే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడు అవుతుందనంటే వీళ్ళు ఈజీ మెథడ్ను ఎన్నుకోవడం, ఏది ఇన్వెస్టిగేషన్ యొక్క రిజల్ట్ను చేపట్టడం కోసం ఈజీ మెథడ్ను చేపట్టడం వల్లనే వీళ్ళు టార్చర్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు సైంటిఫిక్ ఎవిడెన్స్ కనుక సేకరించినట్లయితే ఆ వ్యక్తిని నువ్వు మామూలుగా ప్రశ్నించి దాంతోనే సరిపోతుంది, ఈ టార్చర్ చేయాల్సిన అవసరం లేదన్నట్లు. ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ అండి, ప్రధానమైనటువంటి ఇష్యూ. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే, సరే అది ఇప్పుడు ఒకటే 1 సెకండ్ చెప్పండి. ఇప్పుడు పెహల్గాం లాంటి చోట కానీ మిగతా చోట కానీ పర్యాటక కేంద్రాల్లో వీళ్ళు కొంతమంది పోలీసులని అక్కడ డిప్యూటీ చేయవచ్చు కదండి, ఒక 2-3 పోలీసుల్ని అలా డిప్యూటీ చేసినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు క్రైమ్ జరగకుండా ఉండాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే క్రైమ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, నివారించవచ్చు చాలా వరకు. ఓకే అండి, రైట్. నాగేష్ గారు మీరు చెప్పండి, పోలీస్ రిఫార్మ్స్పై ఎన్నో కమిటీలు, ఎన్నో సిఫార్సులు వచ్చాయి, వాటి అమలే అగమ్య గోచరం. అయితే మీ అభిప్రాయం ప్రకారం ఈ వ్యవస్థ సంస్కరణ ప్రారంభించాల్సింది ఎక్కడి నుంచి అండి? అంటే ఈ కమిటీ రిపోర్ట్లో ఏమిటంటే ఇప్పటికీ నాకు తెలిసి మట్టుగా జూలియస్ రిబేరో కమిటీ వేశారు,
మలిమత్ కమిటీ వేశారు. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ కేసులో గైడ్ లైన్స్ ఇచ్చింది, పోలీస్ దేంట్లో ఇచ్చేసింది. ఇవన్నీ ఏమిటంటే చాలా కీలకమైన ఇవన్నీ రికమెండేషన్స్ చేసింది వీళ్ళంతా ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఏమిటంటే హెచ్ఓపిఎఫ్ కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ పోలీస్ స్టేషన్ హెడ్కి కానీ ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మారుస్తుంటే ఇంకా కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది? ఇంకేమిటంటే దానికి ఆ పోస్ట్కి లాబింగ్ ప్రతిరోజు ఇంకా ఆ పోస్ట్కి లాబింగ్ ఇదవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్కి లా అండ్ ఆర్డర్కి పోలీస్ స్టేషన్లో వేరే చేయాలనేది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. దాని తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ ఇందాక చెప్పినట్టుగా చాలా తక్కువ ఉంది మన దేశంలో. 222 యునైటెడ్ నేషన్స్ రికమెండ్ చేస్తే మనకి దానికి 150 ఇంకా తక్కువే ఉంది. సో మనకేమిటంటే అండర్ స్టాఫ్డ్ పోలీస్. అది కాకుండా ఉన్నవాళ్ళు ఏమిటంటే సెక్యూరిటీ డ్యూటీస్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం నైజీరియా ఎగ్జాంపుల్ చూడాలి. నైజీరియాలో ఏంటంటే కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకో తెలుసా? ఉన్న పోలీస్ వాళ్ళందరూ ఏమిటంటే విఐపి సెక్యూరిటీస్లో ఉండి అసలు ప్రజల సెక్యూరిటీ అనేది మర్చిపోతున్నారు. సో ఇవన్నీ ఈ లోపాలన్నీ మనం సరిదిద్దుకోవాలి. ఈ కమిటీ రికమెండేషన్స్ అన్నీ సీరియస్గా తీసుకోవాలి. రాజకీయ నాయకులు కానీ ఈ న్యాయమూర్తులు కానీ టాప్ పోలీస్ ఆఫీసర్స్ కానీ సుప్రీంకోర్టు కానీ చాలాసార్లు ఆదేశాలు ఇచ్చింది ఏమేమి చేయాలో అనేది. దాంట్లో ఏమీ లోపం లేదు. ఏం చేయాలో అనేది అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. కానీ అది చేయడానికి పొలిటికల్ విల్ ఏమో కనబడటం లేదు. ఎందుకైతే స్టేటస్ క్వోలోనే చాలామందికి ఇది వాళ్ళకి ఈ కంటిన్యూ చేస్తేనే లాభం ఉందనేది. ఎందుకంటే స్టేటస్ క్వోలో ఏమిటంటే వాళ్ళు తన పోస్ట్లో కొనసాగుతారు, అవినీతి పాల్పడితే వాళ్ళకి పనిష్మెంట్ కాదు. సో ఇలాంటివి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. వాళ్ళకి ఏమిటంటే రూరల్ ఏరియాస్లో పోస్టింగ్లు అక్కర్లేదు, ట్రైబల్ ఏరియాస్లో అక్కర్లేదు. సో ఈ స్టేటస్ క్యూ కావాలనేది చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈ స్టేటస్ క్యూని బ్రేక్ చేయడానికి గవర్నమెంట్కి ఒక పొలిటికల్ విల్ ఉండాలి. ఈ రిఫార్మ్స్ని మాత్రం తప్పకుండా తీసుకురావాలి. దాంట్లో రెండో అభిప్రాయం మాత్రం లేదు. ఎందుకు వేసింది కమిటీలన్నీ ఇన్ని కమిటీలు వేసి ఇన్ని రికమెండేషన్లు ఇచ్చి కుప్పలు ఉన్నాయి రికమెండేషన్స్ ఏమిటంటే చేయాలి అనేది. బట్ ఇంప్లిమెంట్ కాకపోతే ఏం లాభం? రైట్. లక్ష్మీనారాయణ గారు, మీరు మహారాష్ట్రలో మీ పోలీస్ అనుభవాల గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే అదే తరహాలో అంతటా మార్పును చూడగలమా? ముఖ్యంగా యువతకు పోలీస్ ఎట్లా చేరువ కావాలండి? ముఖ్యంగా ఏంటంటే చట్టాల పట్ల అవగాహన యువతకు మరియు ప్రజలకు కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే రేపు ఏదైనా కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు చూసిన విషయాలు, వాళ్ళు గమనించిన విషయాలు, వాళ్ళు అవన్నీ కూడా పోలీసులకు చెబితే అదే సాక్ష్యం అవుతుంది. అందువల్ల ప్రజలు ఎంత దగ్గరగా పోలీసులుగా ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్ అన్నది బలోపేతం అవుతుంది. అందువల్ల పోలీసుల బాధ్యత కూడా ఏంటంటే వారి మీద ఉన్న అభిప్రాయాల్ని సానుకూలంగా ప్రజల్లో వెళ్లేటట్టు చేయడం. అందుకని ముఖ్యంగా మహారాష్ట్రలో మేము అనేక స్కూల్స్, కాలేజెస్ విజిట్ చేసి చట్టాల పట్ల అవగాహన, పౌరుల యొక్క బాధ్యత, పోలీసింగ్ ఎలా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని వాళ్లకు తెలియజెప్పడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది పోలీసు యంత్రాంగంతో సహకరించడానికి వచ్చేవాడు. ఆ తర్వాత పోలీస్ మిత్ర అంటే ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అని ఒక వ్యవస్థను కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రజలు వాళ్లే వాలంటరీగా వచ్చి పోలీసులతో సహకరిస్తూ పోలీసుల యొక్క డ్యూటీస్ లో కూడా వాళ్ళు సహకరించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పెట్రోలింగ్ కావచ్చు, లేకుంటే ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఇటువంటి వాటిలలో కూడా వాళ్ళు ట్రాఫిక్ వాలంటీర్స్ గాను ఆ విధంగా వచ్చి వాళ్ళు భాగస్వామ్యం అవ్వడం వల్ల పబ్లిక్ పోలీస్ రిలేషన్స్ అన్నవి బాగా పెరిగాయి. ముఖ్యంగా యువతరం ఈ విధంగా రావడం వల్ల పోలీసులు ఏ విషయాల్లో వాళ్లకు కష్టతరం అవుతోంది, ఇన్వెస్టిగేషన్ లో వాళ్లకు పబ్లిక్ ఎలా సహకరించాలన్న విషయం కూడా వాళ్లకు తెలియజెప్పడం జరుగుతుంది. అందువల్ల పోలీసుల యొక్క ప్రవర్తన అన్నది చాలా ముఖ్యం. మనం చక్కగా ప్రవర్తిస్తే ప్రజల్లో వారు మనకు సహకారం అందిస్తారు. ఎందుకంటే 90% మంది మంచివాళ్ళు, కేవలం
ఒక 2-3% మాత్రమే ఈ విధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ 90% మంది మన వైపు ఉండే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. దానివల్ల పోలీస్ స్టేషన్లకు ఎవరికైనా వస్తే వాళ్లతో సక్రమంగా ప్రవర్తించడం, చట్టాల పట్ల అవగాహన కల్పించడం, ఆ తర్వాత వాళ్ళ సాక్ష్యం యొక్క ప్రభావం వాళ్లకు చెప్పడం, తర్వాత రేపు కోర్టులో వాళ్ళు విట్నెసెస్ గా వచ్చినప్పుడు వాళ్ళను సరి అయిన గైడెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో అది సానుకూలంగా మారి రేపు ఇవి కేసులు శిక్షలు పడే విధంగా మారతాయి. లేకుంటే ఇంతకుముందు చంద్రకుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏమి చెబుతుంటే ఇంకొక వేరే విధంగా రాసేసుకొని రేపు కోర్టులకు వచ్చిన తర్వాత వారు సరైన సమాధానాలు చెప్పకుంటే ఏమవుతుందంటే కోర్టులో కేసులు వీగిపోతాయి. సో అందువల్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పోలీసుల యొక్క ప్రవర్తన అన్నది చాలా ముఖ్యమని వారు వర్ణించారు. దీనికోసం నేను మొదట ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు పోలీసుల యొక్క సంఖ్యను కూడా పెంచడం చాలా అవసరం. లేకుంటే ఏమవుతుందంటే పోలీసు సంఖ్యను గనక మనం సరిగా పెట్టకుంటే ఆరు ఉన్న వేకెన్సీస్ ని ఫిలప్ చేయకుంటే ఏమవుతుందంటే ఉన్న అధికారుల మీదే చాలా ప్రెషర్ ఏర్పడుతుంది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ మొరల్ మోటివేషన్ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు చూస్తే 86% పోలీసు వ్యవస్థలో కానిస్టేబులరీ వ్యవస్థ ఉంటుంది. వారికి మాక్సిమం ఒక ప్రమోషన్ మాత్రమే వస్తుంది వాళ్ళ జీవితంలో. కాబట్టి వాళ్ళ యొక్క మొరల్ అండ్ మోటివేషన్ పెంచడానికి ప్రభుత్వం కొత్త రకాలుగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ కల్పించడము, ఇటువంటి ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ప్రజలు పోలీసులు అన్నవారు ఫైనల్ గా ఒక మంచి సమాజం కోసం, ఒక నేరరహిత సమాజం కోసం అందరూ కలిసి పని చేయాలన్నది ముఖ్యంగా మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు అనేక పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఆ విధమైన ప్రజల సహకారాన్ని తీసుకోగలిగాం. ముఖ్యంగా స్కూల్స్ లో ఆర్ఎస్పి అన్న ఒక వ్యవస్థను మొదలు పెట్టాము, రోడ్ సేఫ్టీ పెట్రోల్ అని. అంటే ప్రతి స్కూల్ ముందు పిల్లలు వాళ్లే ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళు కూడా యూనిఫాముల్లో ఉంటారు. వచ్చి వాళ్ళ స్కూల్ గానీ కాలేజీ గానీ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో వాళ్లే ఈ ట్రాఫిక్ కంట్రోల్ అది చేస్తారు. దానివల్ల వాళ్ళలో డిసిప్లిన్, పోలీసులతో కోఆర్డినేషన్ తో పనిచేయడం ఇవన్నీ కూడా మొదలయ్యాయి అన్నమాట. ఆ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ అని ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలోపేతంగా ప్రజల్లో తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉందన్నది నా అభిప్రాయం అండి. రైట్ అండి, ఓకే అండి. చంద్రకుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 నేర న్యాయ చట్టాల పట్ల కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రధాని. అయితే అది ఎందుకు అవసరం? ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? ఒకటండి, ఇప్పుడు ఈ చట్టాలైనా పాత చట్టాలైనా చట్టాల పట్ల అవగాహన పెంచడం అనేది చాలా అవసరం. ప్రజలకు అవేర్నెస్ అనేది ఎంతో ముఖ్యం. అవేర్నెస్ ఉన్నట్లయితేనే వాళ్ళు సరిగ్గా పోలీసు డిపార్ట్మెంట్తో సహకరించడం కానీ వాళ్ళకు సాక్ష్యాలను ఇవ్వడం కానీ జరుగుతుంది అన్నట్లు. తర్వాత ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టాలు, తర్వాత పాత చట్టాలు చూసుకుంటే అందులో పెద్ద మార్పు ఏం లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా సిఆర్పిసి కావచ్చు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, జస్ట్ పేర్లు మార్చడమే జరిగింది. కానీ పెద్దగా నేను బాగా జాగ్రత్తగా గమనించిన మేరకు కూడా పెద్దగా మార్పులు ఏం లేవు. అయితే ఏంటంటే ఈసారి వచ్చిన చట్టంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, అంటే మామూలుగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ ఇలాంటివి జరుగుతుంది, అవి కూడా మనం తీసుకోవచ్చు అనేది ఒకటి ప్రధానమైనటువంటి మార్పు. రెండవ మార్పు ఏదైతే ఉందో, కొంతమంది పోలీస్ అధికారుల ముందు కన్ఫెషన్ ఇచ్చినప్పుడు అవి కూడా మనం ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అనేది ఈ రెండవ మార్పు. ఇట్లా కొన్ని చిన్న చిన్న మార్పులు అక్కడక్కడ వచ్చినాయి తప్పించి మేజర్గా చట్టాలలో పెద్ద మార్పు ఏమీ రాలేదన్నట్లు. రెండవది మనకేంటంటే అవగాహన కల్పించడం అనేది, ప్రజలకు అవగాహన అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే మేము చూసాం కొన్ని కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు అసలు పగలు రాత్రి ఉండదండి. పగలు రాత్రి లేదు, సమయానికి భోజనం ఉండదు. దాని తర్వాత తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళాలంటే 3 గంటలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఒక చాలా అతి కఠినమైనటువంటి ఉద్యోగాలలో నా దృష్టిలో పోలీస్ ఉద్యోగం ఒకటి. మేము చాలా దగ్గరుండి గమనించినాం చాలా సందర్భాలలో. వాళ్ళతో పాటు కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్, న్యాయవాదిగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో కూడా మేము కొంత పార్ట్ అయినాం. అప్పుడు వాళ్ళతో పాటు తిరిగాము, చూసాము. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల ఉంటున్నట్లు. అయితే అట్లా వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నప్పుడు మేము గమనించింది ఏంటంటే,
ఎక్కడైతే ప్రజల సహకారం ఉన్నదో ఓ నేరస్తుడు ఎటు పారిపోయాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనుక తొందరగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పినట్లయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీగా జరుగుతుంది అన్నట్టు. అంటే ప్రజలకు పోలీసుల మీద నమ్మకం ఉన్నప్పుడు, ప్రజలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అనేటువంటిది అందించినప్పుడు ఇట్లా ఒక వీళ్ళ మీద పోలీసుల మీద ప్రజలకు నమ్మకము, ప్రజల మీద పోలీసులకు నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే ఇన్వెస్టిగేషను సరిగ్గా జరగడము, నేరస్తుని త్వరగా పట్టుకోవడం, అదేవిధంగా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ను, సరి అయినటువంటి ఎవిడెన్స్ను మనం కలెక్ట్ చేసుకోవడం, ఇదంతా జరుగుతుంది అన్నట్లు. కాబట్టి అవగాహన కలిగించడం గ్రామాలు. ఇప్పుడు నేను కూడా ఓ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు నెల్లూరులో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో నేను పనిచేసినప్పుడు కూడా చాలా చోట్ల చాలా క్యాంపులు పెట్టాం. ప్రతి శనివారం ఆదివారం కూడా లీగల్ లిటరసీ క్యాంపులు పెట్టి ప్రజలకు ఈ చట్టాల గురించినటువంటి అవగాహన కల్పించడానికి, రాజీ పడాల్సినటువంటి అవసరం గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే నాగేష్ గారు, పోలీసు శాఖలో మంచివాళ్ళు, నిజాయితీ పరులు చాలామందే ఉన్నారు, కానీ పోలీసులకు రావాల్సినంత మంచి పేరు రావట్లేదు అనిపిస్తోంది. దీనికి కారణం ఏంటండి? అంటే పోలీసులో చేరుతున్న వాళ్ళలో ఎలాంటి లోపం లేదు. సమాజం ఎట్లాగుంటుందో దానికి ప్రతిబింబంగానే అక్కడ చేరిన వాళ్ళు చేరుతారు. అయితే ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ అవినీతి ఉందా అనేది నేను నమ్మను. ఎందుకైతే యాంటీ కరప్షన్ బ్యూరో ప్రతి ఏడాది ఒక లిస్ట్ రిలీజ్ చేస్తుంది. మరి ఇప్పుడు చేస్తుందో లేదో కానీ ఇంతకుముందు చేస్తుండేది. ఏ డిపార్ట్మెంట్స్లో అవినీతి ఎక్కువ ఉన్నది. సో దాంట్లో ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కడైతే పబ్లిక్ ఇంటర్ఫేస్ ఎక్కడైతే ఉందో, పబ్లిక్తో ఇంటరాక్షన్ ఎక్కడ ఉందో అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంది. ఆ టాప్ ఆఫ్ ద లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ రాదు. అయితే ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత అక్కడ ఏంటంటే అవినీతికి చాలా స్కోప్ కనబడుతుంది. ఎట్లాగా ఎవిడెన్స్ని నొక్కేసి, లేకపోతే ఎవిడెన్స్ని మార్చి, లేకపోతే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పోస్టింగ్స్. ఇప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అవి ఏమిటంటే అక్కడ అది ఇదంతా కొత్తగా నేనేం చెప్పటం లేదు, ఇది అందరికీ తెలిసినదే. కొన్ని పోలీస్ స్టేషన్స్లో పోస్టింగ్ కావాలంటే దానికి అసలు లక్షల్లో కాదు, అంతకన్నా ఎక్కువకే పై అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ పైసలు ఇచ్చి అక్కడ పోస్టింగ్ చేస్తారు. మరి అంత ఇది ఇచ్చినప్పుడు మరి ఇతను సంపాదించుకోవాలి కదా, దాంతో కరప్షన్ పెరుగుతుంది. ఇది ఏంటంటే సంపాదించింది నేను అనుకోవడం ఇతని దగ్గర ఉండిపోదు, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. సో ఇదేంటంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ పోస్టింగ్స్, ఇది చాలా తగ్గితే కానీ అవినీతి తగ్గదు. ఈ పాలిటీషియన్స్ ఏమిటంటే నాకు కావాల్సిన ఇన్స్పెక్టరే అక్కడ స్టేషన్ ఆఫీసర్గా వేయాలి. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్లో కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు. రెండోది ఏమిటంటే ఇప్పుడు కేసు వచ్చిన తర్వాత, ఒక కోర్టులో కేసు వచ్చిన తర్వాత మ్యానిపులేషన్కి ఒక పోలీస్ ఆఫీసర్కి తప్పుడు చేయడానికి నేను స్వయంగా చూశాను. జరిగింది ఒకటిను, అక్కడ ఛార్జ్ షీట్లో వేసింది ఒకటి ఉంటుంది. సో అక్కడ ఏమిటంటే ఎవరినో ఒకళ్ళు ఫేవర్ చేయడానికి అనేది ఈ ఛార్జ్ షీట్లో తప్పుడు సమాచారం ఉంటుంది. సో ఇలాంటి అవకాశం ఉంటుంది. సో డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత కొన్ని పక్క వాళ్ళని చూసి కానీ, అక్కడ అవకాశాలను చూసి కానీ కొంచెం అవినీతి పెరుగుతుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుతున్న వాళ్ళ 90% అందరూ నిజాయితీ పరులే. దాని తర్వాత చాలామంది నిజాయితీగానే ఉంటారు. అది కాకుండానండి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ సంగతి చూడండి, కంక్లూడ్ చేద్దాం సార్ నాగేష్ గారు. ఒక డిఫికల్ట్ ప్రాసెస్ నుంచి డిఫికల్ట్ ప్రాసెస్ నుంచి వస్తారు. సో వాళ్ళకి ఇలాంటి సరేనా కంటిన్యూ చేస్తారు, కంక్లూడ్ చేయండి ఫైనల్గా. రైట్, అదే వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఒక డిఫికల్ట్ వస్తారు. వాళ్ళకి ఏమిటంటే ఇలాంటి ఉద్దేశాలే ఉండకపోవచ్చు వాళ్ళకి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీనారాయణ గారు, అట్లాగే చంద్రకుమార్ గారు, నగేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.